హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాండవులా స్టార్టర్. ఈరోజు మనం ఇంట్లోనే బాదం మిల్క్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. కస్టర్డ్ పౌడర్ ఇలాంటివి ఏమీ లేకుండా ముందుగా దీనికోసం కాచి చల్లార్చిన పాలు తీసుకోండి. మీ దగ్గర పచ్చి పాలు ఉన్నా వాటిని కాచి చల్లార్చి తీసుకోండి. ఇప్పుడు దీంట్లో 1.5 స్పూన్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. అలాగే 4 స్పూన్ షుగర్, కొద్దిగా వెనీలా ఎసెన్స్, ఉంటే బాదం ఎసెన్స్ యాడ్ చేసుకోండి. లేకపోతే ఇలాచీ పౌడర్ అయినా యాడ్ చేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి. షుగర్ కరిగేదాకా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని గ్యాస్ పైన పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండాలి. 2 మినిట్స్కి ఒకసారి అయినా కలుపుతూ ఉండండి, లేదంటే కార్న్ఫ్లోర్ అడుగంటేస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక మరుగు వచ్చిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. కొద్దిగా థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది. మనకు బయట బాదం మిల్క్ తాగుతాం కదా, ఆ ఐడియా ఉంటుంది కదా, అలా వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. చల్లారిన తర్వాత ఇంకొద్దిగా చిక్కపడతాయి. ఇలా మొత్తం మరిగిన తర్వాత ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని చల్లగా సర్వ్ చేశారంటే బాదం మిల్క్ రెడీ అయిపోతాయి. అయితే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోండి. నేనైతే బాదమ్స్ కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. అలాగే జీడిపప్పులు ఫ్రై చేసుకొని యాడ్ చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మనకు బయట బాదం మిల్క్ని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి అలాగే జీడిపప్పులు ఎక్కువగా ఫ్రై చేసి ఇస్తూ ఉంటారు కదా, సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. మనం ఇంట్లో చేసుకుంటే ఇంకా చాలా బాగా టేస్టీగా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కదా. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.